అవినీతి ఇష్యూ ఒకటి బయటపడింది. ఆవిడ 10 కోట్ల వరకు తీసుకొని ఒక అతన్ని మోసం చేసింది అని చెప్పి ఆయన ఇప్పుడు బయటకు వచ్చిండు. తీరా ఒక ఆడియో లీక్ అయిందనమాట. అందులో 1.5 కోటి మాత్రమే ఇస్తాను నేను అని చెప్తుంది. ఆయనకు ఆల్రెడీ పెళ్ళైపోయిందట. మరి ఈవిడ తీసుకోవడం ఏంది, ఆయన ఇయ్యడం ఏంది? అసిరెడ్డి చేసింది తప్ప అని ఎవడని చెప్పినా నేను చెప్పు తీసుకొని కొడతా వాళ్ళని. అసిరెడ్డి చేసింది తప్పు అనటోడు ఎవడైనా సరే, ఆడోళ్ళైనా మొగోళ్ళైనా చెప్పు తీసుకొని కొడతా. ఏం తప్పు చేసింది? చీట్ చేసింది అంటారు. పెళ్లి చేసుకుంటా అన్నది, దాన్ని నచ్చలేదు విడిపోతుంది. అలా తప్పేముంది? ఏమన్నా వాళ్ళని చంపిందా? చంపి డ్రమ్ముల కుక్కర్లు అయితే పెట్టలే కదా. తప్పేట్లే అవుతుంది. నచ్చలేదు విడిపోతున్నారు, దాంట్లో తప్పేముంది? ఇప్పుడు 9 కోట్లు పెట్టిరు, 30 కోట్లు పెట్టిరు అని మాట్లాడుతున్నారు. ఆయన ఏం చేసిండు? పెళ్లిగాని ఆడపిల్లకి నేను ఎందుకు పెట్టాలి? పెళ్లి అయిన వాళ్ళకే 10 రూపాయలు ఇస్తలేరు ఇంట్లో చేసుకున్న మొగోళ్ళు. ఏం ఆశ చూసి పెట్టినావు అంటే ఇండస్ట్రీలో ఉంది, నేను ఎదురు పెట్టినంటే తర్వాత నన్ను కూర్చోబెట్టి బతికిస్తాను ఉద్దేశంతో పెట్టినాడు. ఏ ఆశ లేని ఓడి పెడతాడు? మనం పెట్టమని సిద్ధం పెడతాడేమో, ఏ మొగోడు పెడతాడు? ఆశ ఉంది కాబట్టి పెట్టిండు. ఏం తప్పు చేసింది? అవును, మరి దాని దగ్గర ఉన్నట్టు ఇస్తా అంటుంది. ఈయన అనట్లేదు. ఈయన ఏం చేస్తారు ఇప్పుడు? ఇస్తా అని చెప్తుందామా? నాకు అడుగున్నప్పుడు ఇస్తా అంటుంది, నాకు టైం ఇయ్య అంటుంది. అన్ని ఒకటేసారి బ్యాగ్ లో తీసుకొచ్చి ఇచ్చింది అసిరెడ్డికి ఏమన్నా వాడు? అంటే ఇన్ని రోజులు నువ్వు పైసలు ఇవ్వడం నీ వంతే, బ్లేమ్ చేయడం నీ వంతే, అన్ని నీ వంతేనా? అంటే పెళ్లి చేసుకోకపోతే ఆడలను బ్లేమ్ చేస్తారనమాట. అమ్మాయి చేసింది తప్పు కాదు, 100% తప్పు కాదు. అమ్మాయి గురించి ఎవరైనా తప్పు మాట్లాడినా నేను సపోర్ట్ చేస్తా. వాళ్ళ చెప్పు తీసుకొని కొడతా ఎవ్వరు మాట్లాడినా. తప్పు మాత్రం కాదు, ఏడంగా తప్పు అని చెప్పు, నేను చెప్తా. ఏం తప్పు చేసింది? ఏం ట్రాప్? ఇప్పుడు ఇద్దరు చేసిరు కదా, మరి దీని ఎంత తప్పుందో వాడిని అంతే తప్పు ఉంటది. ఏం చూసి ఇచ్చిండు చెప్పురు మరి అన్ని కోట్లు? ఇంట్లో వాళ్ళ అమ్మనైనా పట్టాడు అన్నం పెట్టినోడు. ఏం చూసి ఇచ్చిండు అంటే ఇండస్ట్రీలో ఉంది, నాకు పేరు ఉంటది అనే ఉద్దేశంతో ఇచ్చిండు. 9.5 కోట్లు పోయేంత వరకు ఆయన ఏం చేస్తున్నాడు? పట్టుకుండేమో ఉందన్న పోయి, మరి ఉందన్న పోయి పట్టుకుండేమో. ఈల బయటకు వచ్చిండు 2018-19 నుంచి ఏం సంకనాకిండు? ఎవడియమన్నాడు? దానికి కావాల్సింది అది తీసుకుని, నీకు కావాల్సింది నువ్వు తీసుకొని మూసుకొని కోరి పెద్ద మనుషులు పెట్టుకొని కాంప్రమైజ్ చేసుకోరి. ఇవాళ ఇండస్ట్రీలో ఉందని చెప్పేసి దాంట్లో ఏం చేస్తే అది కరెక్ట్ కాదుగా. అంటే ఈ కేసు కూడా ఆ అబ్బాయి కాకుండా వాళ్ళ నాయన తీసుకొచ్చినట్టు బయటికి అని చెప్పి కొడుకు సంసారే గాని ఇక కోడలే అన్నట్టు కొడుకు సంసార పని చేసిండు ఎవరికి తెలియకుండా. ఎవడు ఇవ్వమన్నాడు మరి? ఇప్పుడు తెలియదు, సరే తెలియదు, ట్రాప్ చేసి దానికి చిన్న మొలిగాడ ఏమన్నా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు పిల్లగాడ వాడేమన్నా? దేనికి చేసిండు వాడు? ఏం అవసరానికి ట్రాప్ చేసిండు? ఇది చెయ్యలేదు, ఇది అసలు దీని తప్పే లేదు. ఇలా నీకు 10 లక్షలు ఆడిచ్చిన, ఇప్పుడు అవసరం ఉంది దీనికి 10 లక్షలు అడిగిండు. అరే ముందే పైసలు అడుగుతుంది, ఇది ఉంటుందో ఊడుతుందా అని నువ్వు చూసుకోవాలి. 9 కోట్లు ఎందుకు పెట్టినావు? నీ అయ్యే తొర్రకి ఎందుకు పెట్టినావు? ఇప్పుడు వచ్చేటానికి ఎట్లా ఉంటుంది? మంచం విరుగుతుంది, ఆడు పెడుతుండు, ఆడు ఆగమైతే దానికేంది, ఆగకపోతే దానికేంది? ఇలా నాకు వచ్చి పైసలు అంటే ఎందుకు ఇస్తుంది? అది ఇంకా న్యాయంగా ఇస్తా అంటుంది. ఇస్తాను కాడ మూసుకొని ఊకు. పైసలు ఇచ్చిన ఆయన కూడా పెళ్ళైపోయి పిల్లలు కూడా ఉన్నారు. మరి పిల్లలు ఉన్నారు అంటే ఇది పోయి చేసిందే దాని పెళ్లి అంత ముందుకే అయింది. ఎందుక బలిపే అంత మించే ఉంది. అడ్డం నీళ్ళు తిని బలిసి బలిపే. అది 4 రోజులు మేసిరి పనికి పంపిస్తే అన్ని అణిగిపోవు. ఇదే చీటింగ్, ఇంకేముంది ఆడ దొరికేది? చీటింగ్ అంతే, అంతమించి ఇంకేముంది? దొరకంది అంటే ఇంట్లో పాత చీరలు కట్టుకొని పాత నైటీలు వేసుకొని ఉంటే మొగోడు ఓడడానికి అట్నే పోతాడు. నువ్వు పాత చీరలు కట్టుకొని పాత నైటీలు వేసుకొని పోతే గక్కనే పోతాడు. మరి నీ దిక్కు ఎందుకు వస్తాడు? గట్టినే ఉంటది. తాగింది ఎక్కువైతే గిట్టు ఉంటది. ఈ అందరికి నేను చెప్తే వింటారా వాళ్ళు? నేను చెప్తే వినటోళ్ళ ఎవడు వినడు. నా సలహా చెప్పేది ఏం లేదు. ఇప్పుడు మోసం చేస్తున్నారు కదా, మోసపోయేటోందే తప్పు. మోసం చేస్తుందే అస్సలు తప్పే కదా, ఆడోళ్ళు కానీ మొగోళ్ళు. మోసం చేస్తుందే తప్పు, మోసపోయేటోంది ఎట్లయితుంది? ముందు మనం తెలివిగా ఆలోచించుకోవాలి. చదువుకున్నారు ఆడ సంకలాగా ఎందుకు మరి ఆ చదువు? ఇంత యూట్యూబ్ ఇంతగానమో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఉంటే ఇంకా బల్బులు వెలుగుతలేవా చీటింగ్ జరుగుతుందని? అట్లా ఇట్లనే కావాలి.